హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఈరోజు ముస్లిం సోదరులందరూ ఇక్కడ టిప్పు సుల్తాన్ మసీద్ ఉంది కదా, టిప్పు సుల్తాన్ మసీదు ప్లస్ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడైతే లక్షల సంఖ్యలో ఏకమైనారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఒక 50-60 బస్సులు నిలబడుకున్నాయి. ఇక్కడ నుంచి అందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ కడపకి బయలుదేరుతున్నారు. ఇది ఒక మదనపల్లి నుంచే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా పోవడం జరుగుతుంది. ఇప్పుడు దువా హజరత్ ఎవరైతే ఉన్నారో దువా చేస్తున్నారు, షాజహాన్ హజరత్. సో ఈ దువా అయిపోతానికి అందరూ ఇక్కడ నుంచి బయలుదేరుతారు. కార్లలో, టూ వీలర్లో, బస్సుల్లో, స్కూల్ బస్సుల్లో, ఇట్లా చాలా వరకు అన్ని వెహికల్స్ కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే సాబ్తో పాటు కూడా రెడీ ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా రెడీ ఉన్నారు. అందరూ కలిసి బయలుదేరుతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని వెనకాల చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. సో కడపలో పెద్ద ఎత్తున అయితే ర్యాలీ జరగబోతుంది. చూద్దాం రే, ఓకేనా. ఇక్కడ మనం ఒకటి వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ముస్లింలకు ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి బహిరంగంగా వాళ్ళ వాయిస్ అయితే రైజ్ చేస్తారు. సో అది భయ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళ నిరసన వ్యక్తం చేస్తారనమాట ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకిస్తూ. అంటే ఎవరికి ఏమి హాని జరగకుండా స్వతహాగా వీళ్ళే అయితే ర్యాలీ అయితే చేయడం జరుగుతుంది కడపలో. అది కూడా చూద్దాం, ఓకేనా. सबको गाड़ियों में बैठने की जगह अता फरमा। किसी गाड़ी में जगह खाली है तो दूसरे साथियों को उस गाड़ी में अपने साथ बिठा। ఈరోజు జమీయత్ ఉలమా హింద్ జమాత్ మౌలానా అర్షద్ మదనీ గారి సారథ్యంలో, ఆయన నాయకత్వంలో ముస్లిం మైనారిటీల ఇష్యూస్ పైన కేంద్ర ప్రభుత్వంపై వాస్తవాలు తెలుసుకొని మైనారిటీల సమస్యలు పరిష్కారం చేయాలా. వాళ్ళు ఈరోజు సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం ఒక పూర్తిగా దాదాపు 5 లక్షల మందితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికి రేపు మైనార్టీలకు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే సర్వస్వమని తెలియజేస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనల్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రేట్స్ జరిగేవి. 5 నెలలు 3 నెలలు ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది. అటువంటి ఇష్యూకి గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ సిస్టంలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. మైనారిటీల వక్ఫ్ ప్రాపర్టీలు కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏమన్నా ఉన్నా రేపు ముస్లిం మైనారిటీలకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ మంచి కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మైనారిటీల హక్కులు అన్నీ రావాలా, కలగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనతో ఉంటారని చెప్పి ఈరోజు వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఎన్నిసార్లు మాట్లాడితే కూడా మీకు ఎందుకు మీరు గమ్మున ఉండండి, ఎక్కడ మీరు నోరు జారొద్దండి, బాధ్యతగా ఉండండి. తప్పకుండా ఏం చేయాలని చేస్తాను. ఎప్పుడు కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్, మంచి పరిపాలనకు ఆయన దిక్సూచి బాధ్యతగా పనిచేశారు. కానీ ఏ రోజు ఏ ఇష్యూస్కి ఫ్లేరప్ కానివ్వలేదు. ఒక్కొక్కసారి ఎక్కడ అవసరం పడితే మైనారిటీల అవసరాల మేరకు, వాళ్ళ హక్కుల మేరకు పోరాడిన మంచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా లోకేష్ గారి ఆలోచన కూడా అదే ఉంది.
తప్పకుండా మనము ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీల ప్రాపర్టీస్ కానీ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కానీ 4% రిజర్వేషన్ కానీ ఈ షాదీ ముబారక్ స్కీమ్ కానీ ప్రతి ఒక్కటిలో సకాలంలో అందుబాటులో పెట్టి మైనారిటీల కోసం నేను అన్ని విధాలుగా పలికే మనిషి, మైనారిటీల హక్కుల కోసం పోరాడే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బాధ్యతతో ఇదంతా బాగానే జరుగుతుంది. ఈరోజు ఏదైతే జమియతుల్ ఉలమా హింద్ ప్రోగ్రామ్ ఉందో చాలా పెద్ద ఎత్తున మనుషులు వచ్చేశారు. వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చూసి మనం ఇక్కడ మన టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్లో భయ కొన్ని వందల సంఖ్యలో అయితే బండ్లు అయితే బయలుదేరుతా ఉన్నాయి. ఇక్కడ నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. కొన్ని వందల సంఖ్యలో లిటరల్లీ పోతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో అయితే బయలుదేరినారు జనాలు, ముస్లిం సోదరులు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పోతానే ఉన్నారు. చూసుకున్నట్లయితే వెనకాల చూసుకున్నట్లయితే పోతానే ఉన్నారు ఇంకా. సో ఆల్మోస్ట్ కొన్ని వందల సంఖ్యలో అయితే బండ్లు పోయినాయి. మీకు ఓపిక ఉంటే మొత్తం చూడండి, అన్ని బండ్లు నేను కవర్ చేసినాను. సో అది భయ